లేకుండా చేయండి సార్. తాకి మా మొగోళ్ళు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మహిళ ఆవేదన. బెల్ షాపులపై మరోసారి సీరియస్. మహిళల ముందే పోలీసు ఉన్నతాధికారులను పిలిచి బెల్ షాపులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం. ఎక్కడ బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మినా వెంటనే పోలీసులకు తెలియజేయాలంటూ సూచన చేస్తూ దగ్గరుండి పోలీసుల నెంబర్లను మహిళలకు ఇచ్చిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన మహిళా సంఘం సభ్యులు మండల కేంద్రంలో అక్కడక్కడ బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్ముతున్నారని, ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరకడం ద్వారా మద్యానికి బానిసై మా మగవాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారని గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. తాను ఎన్నికైన మరుసటి రోజు నుండి నియోజకవర్గంలో బెల్ షాపులు నిర్వహించదని కఠినంగా ప్రయత్నిస్తున్నానని, ఎక్కడైనా బెల్ షాపుల ద్వారా మద్యం అమ్ముతున్నారని మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్న పోలీసు అధికారుల నెంబర్లు మహిళలకు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో బెల్ షాపుల ద్వారా మద్య అమ్మకాలు చేపట్టొద్దని, ఈ విషయంలో ఎవరు చెప్పినా ఊరుకునే పరిస్థితి లేదని పోలీసు అధికారులను ఆదేశించారు. ఘంటసాల ద్వారా మద్యం అమ్మకాలు చేస్తుంటే అధైర్యపడకుండా ధైర్యంగా ఫోన్ చేసి చెప్పాలని, నీకు నేను అండగా ఉంటానని మహిళలకు భరోసానిచ్చారు. నేను మళ్ళీ రెండోసారి మన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి బెల్ట్ షాపులు బంద్ చేయమని ఏసీ గారికి, సిఐ గారికి, ఎస్ఐ గారికి నేను రెగ్యులర్గా వారానికి ఒకసారి మాట్లాడుతున్నా. నా తరఫు నుంచి నేను చేయాల్సింది చేస్తున్నా. మీరు మహిళలందరూ అనుకుంటే అది సాధ్యమవుతుంది. అది మీరు ఎట్లా అనుకోవాలంటే, మీరు బదనాం కావద్దు, బెల్ట్ షాప్ వాళ్ళ దగ్గర బదనాం కావద్దు, ఎవరు మీ జోలికి రావద్దు అంటే మీరు ఏమనొద్దు. ఫలానా ఆయన అమ్ముతున్నారని చెప్పి ఫోన్ చేసి చెప్పాలి. వీళ్ళు మీరు చెప్పారని చెప్పి మీ పేరు ఎవరికి చెప్పరు. నువ్వు నెంబర్ రాసుకున్నావు ఎస్ఐ ఉండడం కాదు, ఫలానా ఆయన నువ్వు ఫలానా ఆయన నేను అమ్ముతున్నాను తెలుసు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తాను, తీసుకున్నాను పోలీస్ స్టేషన్ పెట్టి నేను పగబట్టి చంపుతాను, నన్ను బెదిరిస్తుంది సార్. నిన్న మొన్న ఒట్టి కొట్టింది అన్ని గీతలు అన్ని ఇవన్నీ అదే సార్. నేను మహిళా సంఘం చేసేదాన్ని, నేను నన్నే కొడతాను సార్. నేను ఎవరు చెప్పుకోవాలి అర్థమవుతుంది. ఇంకా కేసు పెట్టాక నేను ఇస్తాను కొడతాను. నేను అలా రీసార్జ్ సెంటర్లు వేసి వచ్చింది సార్. 3 నెలలు తాగుతున్నాడని నన్ను జైల్లో పెట్టి కొట్టించడం అనేసి ఇంకెక్కువ కక్ష సాధిస్తుంది సార్. బెదిరించినట్టు పట్టుకుపోయి మళ్ళీ ఇస్తే ఏం కాదు. మళ్ళీ కేసు అంటే ఆరోగ్య బాధ. ఉండడానికి చాలా కొనుక్కున్నా కానీ 100 గజాలు ఇల్లు లేదు సార్. నారాయణపూర్ మండలం విలేజ్ వారికి కేసు ఫైల్ వాళ్ళు నెక్స్ట్ 1 వీక్ ఇటువంటి వాళ్ళు మహిళలు డ్యామేజ్ అయింది సార్. లివరు నేను మంచి చేసుకొచ్చినా మళ్ళీ తాగుతున్నాను, మంచి చేసుకొచ్చినా మళ్ళీ తాగుతున్నాను. మళ్ళీ ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టినాను. మేము వెళ్ళి కనుక్కుంటే సార్ ఓకే మీరు ధైర్యంగా ఫోన్ చేయాలి. ఫలానా ఇంట్లో అమ్ముతున్నారని చెప్పాలి. మీ పేరు రాదు ఎవరికి. ఎమ్మటే పోలీసులు వస్తే పట్టుకపోతారు. అట్లా 1, 2, 3, 4 ఎంత పట్టుకపోతారు. వాళ్ళే ఆశపడి పనిచేస్తారు.